హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రద్ధా షార్ట్స్. ఎలా ఉన్నారండి? ఈరోజు స్పెషల్ బియ్యం పిండితో మురుకులండి. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వాము, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, నువ్వులండి. ఇంకో దాని తర్వాత మనం మురుకులు చేసుకుంటాం కదండి, అది తీసుకోవాలి. దీంట్లో నేను 3 హోల్స్ ఉంటాయి కదండి, ఆ ప్లేట్ని తీసుకుంటున్నానండి. ఫస్ట్ దీన్ని ఫిక్స్ చేసుకొని రెడీ చేసుకోవాలండి. దాని తర్వాత మనం కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకుంటే పిండి స్టిక్ అవ్వకుండా ఉంటుందండి. దీన్ని కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. దాని తర్వాత ఒక బౌల్ తీసుకోండి. బౌల్లో 1 కప్ వాటర్ యాడ్ చేయాలండి. 1 కప్ వాటర్ 1 కప్ పిండి సరిపోతుందండి కన్సిస్టెన్సీ. దాని తర్వాత వాటర్ని హీట్ చేసుకోవాలండి. లైట్గా మనం లుక్ వామ్ అయితే చాలు, గోరెచ్చని అవ్వాలండి వాటర్. దాని తర్వాత ఒక ప్లేట్ తీసుకొని బియ్యం పిండి, డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, నువ్వులు, వామ్ అండి. వామ్ని లైట్గా క్రష్ చేసుకోవాలి చేతితో. వీటిని ఫస్ట్ మిక్స్ చేసుకోవాలండి, డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని. అప్పుడే చక్కగా మిక్స్ అవుతుందండి. చూడండి, చక్కగా మిక్స్ అయిందండి. ఇప్పుడు వాటర్ కొంచెం కొంచెం అలా యాడ్ చేసుకుంటూనే మిక్స్ చేసుకోవాలండి. చూడండి, చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రోటీస్కి డో ప్రిపేర్ చేసుకుంటాం కదండి, అలా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, మన డో రెడీ అయింది కదండి. ఇప్పుడు కప్ పెట్టి ఒక 5 to 10 minutes అలాగే సెట్ అయ్యే వరకు వదిలేయండి. చూడండి, మన పిండి చక్కగా సెట్ అయింది కదండి. ఇప్పుడు ఒక 2 బౌల్స్లో చేసుకోండి. మౌల్డ్లో పెట్టాలి కదండి. ఇప్పుడు మనం మౌల్డ్లో వేసుకుందామండి. ఇగోండి, ఇలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇలా చక్కగా ప్రెస్ చేసుకోవాలండి. చాలా ఈజీ రెసిపీ, ఇంకా క్విక్గా అయిపోతుందండి. కంప్లీట్గా ఒక మనం 20 minutes పడుతుందండి చేయడానికి. చూడండి, ఇలా మనము రైస్ తీసుకుంటాం కదండి, మన చెయ్యి అంటాము, దీంట్లో ఇలా వేసుకుంటే చాలండి. దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యే తర్వాత ఒకసారి కొంచెం వేసి చెక్ చేసి మనం ఆయిల్ హీట్ అయ్యే తర్వాత ఇలా యాడ్ చేసుకోవడం అండి. చాలా క్విక్ రెసిపీ అండి, చాలా బాగుంటుంది కూడా. ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరికీ నచ్చుతుందండి. మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో అయిపోద్దండి ఇది. చూడండి, పెద్దగా కలర్ రాదు, బియ్యం పిండి కదండి. లైట్గా ఇలా గోల్డెన్ కలర్ వస్తే చాలు. దీన్ని తీసేయాలండి. ఒక పక్క ఫ్రై అయిన తర్వాత రెండో పక్క ఫ్లిప్ చేయాలండి. చాలా క్రిస్పీగా బాగా వస్తాయండి. ఈ రెసిపీ ఫెయిల్ కూడా అవ్వదండి. చూడండి, మన బియ్యం పిండి మురుకులు రెడీ అయ్యాయండి. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి. బాయ్.